అధికారం చేపట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈసారి ఎన్నికల్లో చూసుకుంటే ఓటింగ్ శాతం అయితే పెరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్న పథకాల లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకం వల్ల ఓటింగ్ శాతం పెరిగిందంటారు. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షాలు టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సంకలు ఊదుకుంటున్నారు, ఓటింగ్ శాతం పెరిగింది, యాంటీ ఓటింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు రుణం తీర్చుకోవడానికి తండోపతండాలుగా వచ్చి ఓటింగ్ చేశారండి. అదేవిధంగా విదేశాల్లో కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా ప్రతిపక్షంకే ఓటేశారు, ప్రతిపక్షాన్ని ఈసారి అధికారంలోకి తీసుకురావాలని నేను కూడా చెప్తున్నారు. అంటే విదేశాల్లో వైఎస్ఆర్సీపీకి ఫాలోయర్స్ లేరా, పక్క రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ ఫాలోయర్స్ లేరా అండి? వచ్చారండి, పక్క రాష్ట్రం నుంచి వచ్చారు. వాళ్ళ ఓటింగ్ ఉంటుంది, మా ఓటింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఓటింగ్ ఉంటుంది. ఎక్కువ శాతం మా ఓటింగ్ ఉందని మేము నమ్ముతున్నామండి. ఇటువైపు చూస్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే ఉన్నారు, అటువైపు చూస్తూ ఉంటే మరి ఎన్డీఏ ప్రభుత్వం ప్లస్ చంద్రబాబు నాయుడు, టీడీపీ అయితేనే, జనసేన అయితేనే ఉమ్మడిగా వచ్చారు. మరి దాని పట్ల మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేక వీళ్ళందరూ ఒకటయ్యారండి. సో మీకు ఒక నానుడు ఉంది, సింహం సింగిల్గా వస్తుంది అనే నానుడు ఉంది. సో అది దాని కంటిన్యూషన్ మీరే పూరించుకోవచ్చండి. మరి విజయసాయి రెడ్డి గారు మరి ఓటింగ్ జరిగిన రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరుని వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటున్నారు. మరి అదే విధంగా టీడీపీ వాళ్ళు కూడా అదే వ్యక్తం చేయబోతున్నారు. మరి నెల్లూరులో ఎలా ఉండబోతుంది? టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఈ 4 రోజులు అది వ్యక్తం చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి బూతుల్లో ఏజెంట్లు కావాలా. ఈరోజు మేము చేతులు ఎత్తేసాం, మేము ఓడిపోతున్నాం అంటే వాళ్ళకి బూతుల్లో కూర్చోడానికి ఏజెంట్లు కూడా ఉండరు. సో వాస్తవం ఏంటంటే మేము క్లీన్ స్వీప్ చేస్తున్నామండి, వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుస్తారు, ఆ డిప్యూటీ సీఎం కూడా అవుతారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ ముందు వాళ్ళ గవర్నమెంట్ రావాలా, ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలంటే ముందు ఆయన గెలవాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కావాలా. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఆయన ఓనర్ ఉన్నాడో, ఆయన దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవమనండి, తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా కానీ. వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నశించబోతుంది, ఈసారి మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం అని ధీమా వ్యక్తం చేస్తుంది. అసలు అరాచక పాలన అంటే ఏంది? వృద్ధులకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అరాచక పాలన, లేదా మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం అరాచక పాలన, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళడం అరాచక పాలన, వైద్య రంగంలో ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళడం అరాచక పాలన. అరాచక పాలన అంటే ఏందండి? వాళ్ళు ఏదో చెప్పుకోవాలి అరాచక పాలన అని. అరాచకం లేదు, పాలన లేదండి. మంచి ప్రభుత్వం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి చాలా జరుగుతుందండి. పిఠాపురంలో డోర్ టు డోర్ స్టార్ క్యాంపెయినింగ్గా వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేయడం జరిగింది. ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్లో కామెడీ స్కిట్లు వేసుకుంటారు కదండి, వాళ్ళు ఇంటికి వచ్చినంటే వాళ్ళు చూడడానికి వస్తారు. ఎందుకంటే టీవీలో చూసేవాళ్ళు ఎదురుగా చూడడానికి వస్తారనమాట. వచ్చినంత మాత్రం వాళ్ళు ఓట్లు వేయరు. ఓకే, సో వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లు ఎట్ అవుతారండి? వాళ్ళు కాదు స్టార్ క్యాంపెయినర్లు. మా స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? సామాన్య ప్రజలు మా స్టార్ క్యాంపెయినర్లు, మహిళలు, వృద్ధులు మా స్టార్ క్యాంపెయినర్లు. మీరు ఏదైతే చెప్పారో జబర్దస్త్ అనేది, సో మరి నగిరి విషయంలో, రోజా గారి విషయంలో కూడా వాళ్ళు అదే రోజా గారిని జబర్దస్త్తోనే వాళ్ళు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజా గారి విషయంలో రోజా గారు ఆమె అనింది ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న యాక్టర్స్, ఆమె వే ఆఫ్ వ్యూ వేరే అండి చెప్పింది, కానీ దాన్ని వాళ్ళు వేరే విధంగా తీసుకొని ఆమెను ట్రోల్ చేయడం జరిగిందండి. ఈసారి రోజా గారు గెలుస్తారనుకుంటున్నారు సార్? కొంచెం చిత్తూరు జిల్లా గురించి నాకు పెద్ద ఐడియా లేదండి, కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి 151+లోనే మేము ఉంటామండి. కొన్ని సోషల్ మీడియాలో ఏంటంటే రోజా గారి వెంట ఉన్న వాళ్ళే టీడీపీకి, కూటమికి ఓట్లు వేయించారు, నాకు వెన్నుపోటు పోడ్చారని కూడా కొన్ని సోషల్ మీడియాలో రావడం జరిగింది. దాన్ని మేమంటారు? కొంచెం అండి నాకు ఐడియా లేదండి దాని గురించి. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? మేము క్లీన్ స్వీప్ చేస్తున్నామండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ, కొత్తగా ఏర్పడిన నెల్లూరు జిల్లా కానీ క్లీన్ స్వీప్ అయితే చేస్తున్నామండి మేము. అదే టీడీపీ వాళ్ళు మేము ఈసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. అదేనండి, చెప్పే కదండి, వాళ్ళకి ఏజెంట్లు కావాలా రేపు కౌంటింగ్కి. ఈ వాళ్ళు చేతులు ఎత్తేస్తే కౌంటింగ్ ఏజెంట్లు కూడా రారు. అందుకని వాళ్ళని కాపాడుకోవడం, కేడర్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారండి. అదే సుమారు ఈసారి వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి? ఇప్పుడు ప్రీ ఎలక్షన్లో మేము 130+ అనుకున్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి 151+ మనం వస్తుంది, దేశం మొత్తం మన సాయి చూస్తుంది, 23 ఎంపీ స్థానాలు మనం గెలుస్తున్నామని చెప్పారు. కాబట్టి సో ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెంట్ లెవెల్ మాకు కూడా ఉందండి. ఇంతకు ముందుకు వచ్చిన నంబర్ కంటే కూడా ఎక్కువ నంబర్ వస్తుందండి మాకు. ఐపాక్ వాళ్ళతో కలిసిన తర్వాత ఎన్నికల ముందర 170 స్థానాలు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఐపాక్ వాళ్ళతో కలిసిన తర్వాత 151 స్థానాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పీలామోహం పెట్టాడని కూడా చెప్తున్నారు. లేదండి, పీలామోహం ఎందుకు పెడతారండి? 151 స్థానాల కంటే పైన వస్తున్నాయంటే పీలామోహం కాదండి. సో మేము ఛాలెంజ్ ఇసిరామండి. మా ఎయిమ్ 175, మేబీ అది 175 తగలచ్చు, 160 రావచ్చు, 150 రావచ్చు.